ట్రీట్మెంట్ ఆఫ్ పీసీఓడి. సో పీసీఓడి ఉన్న వాళ్ళకి వాళ్ళ ఏజ్ బట్టి ట్రీట్మెంట్ సజెస్ట్ చేస్తా. ముఖ్యంగా స్కూల్లో చదివే పిల్లలకి ఇర్రెగ్యులర్ మెన్సెస్ ఉన్నప్పుడు వాళ్ళకి లైఫ్ స్టైల్ చేంజ్ చాలా ఇంపార్టెంట్. అంటే వాళ్ళు రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తూ స్పోర్ట్స్ ఆడుతూ మినిమం 30 to 35 minutes యాక్టివిటీ ఉండాలి. అలాగే డైట్కి వచ్చేసరికి వాళ్ళు ముఖ్యంగా పీసీఓడి ఫ్రెండ్లీ డైట్, అంటే మనం రెగ్యులర్గా తినే రైస్ బేస్డ్ ఐటమ్స్, ఇడ్లీ దోశ కాకుండా ఎక్కువగా ఓట్స్, కొరలు అండ్ బ్రౌన్ రైస్, రాగి, జోవర్ ఇలాంటివి ఎక్కువ కన్జ్యూమ్ చేయాలి. సో లైఫ్ స్టైల్ అనేది చాలా ఇంపార్టెంట్. అది లేకుండా పీసీఓడికి ట్రీట్మెంట్ వీలు పడదు. చాలామంది ఏమనుకుంటారంటే పీసీఓడికి ట్రీట్మెంట్ తీసుకుంటే తగ్గిపోతుంది అనుకుంటారు. అలా ఉండదు. పీసీఓడిని మనం అదుపులో ఉంచుకోగలం, ఎందుకంటే ఇట్ ఇస్ ఎ జెనెటిక్ డిజీజ్. మనలో ఆ తత్వం ఉంటుంది. సో మనం డిసిప్లిన్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసినంత వరకు పీసీఓడి కంట్రోల్లో ఉంటుంది. మళ్ళీ రిలాక్స్ అయిపోతే పీసీఓడి మళ్ళీ మొదటికి వచ్చేస్తూ ఉంటుంది. సో డిసిప్లిన్ లైఫ్ స్టైల్ అనేది చాలా ముఖ్యం. దాంతోపాటు స్కూల్ గోయింగ్ అమ్మాయిలకి అడ్వైస్ సప్లిమెంటేషన్ లైక్ మైనోసిటాల్. కొంతమందికి లైఫ్ స్టైల్ చేంజ్ వల్ల కూడా మెన్సెస్ రెగ్యులర్ అవ్వకపోతే అప్పుడు వాళ్ళకి ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్ అంటే 21 days టాబ్లెట్స్ పెట్టి మెన్సెస్ రెగ్యులరైజ్ చేస్తాం. హోప్ దిస్ వీడియో వాజ్ యూస్ఫుల్.